Hey guys, welcome back to our channel. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గురించి తెలుసుకుందాం. మన ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చెప్పుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు ఫస్ట్ మనం ఆక్సిజన్ ఎలా యూజ్ అవుతుంది. సో ఆక్సిజన్ ఎలా యూజ్ అవుతుందంటే మనకి మనం ఫస్ట్ తిన్న ఫుడ్ ఉంటుంది కదా, లైక్ గ్లూకోజ్ కానీ అమైనో యాసిడ్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఏదైనా సరే అది ఇండైరెక్ట్గా బ్రేక్ డౌన్ అవి మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి మనకి ఆక్సిజన్ అనేది యూజ్ అవుతుంది. సో సో అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది మనకి బయటకి వచ్చేది. సో ఇది కూడా కెటబాలిక్ ప్రాసెస్. సో ఓవరాల్ రెస్పిరేషన్ ఇస్ కెటబాలిక్ ప్రాసెస్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయ్యి బయటికి వచ్చేది. సో ఆక్సిజన్ మనం అట్మాస్ఫియర్ ఎయిర్ నుంచి బయటకు వెళ్ళి ఇవన్నీ కూడా కెటబాలిక్ ప్రాసెస్. సో అలాగే ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్ నుంచి మన బాడీలోకి ఎలా వెళ్తుందో మన బాడీలో ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. సో ఇదంతా కూడా ఒక కెటబాలిక్ ప్రాసెస్. సో దీన్ని అంతా మనం బ్రీతింగ్ అంటాము. సో దాన్ని మనం కామన్గా రెస్పిరేషన్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన చదువుతాను. సో యాజ్ యూ have read earlier, oxygen is utilized by the organism to indirectly break down simple molecules like glucose, amino acids, fatty acids to derive energy to perform various activities. ఇప్పుడు చెప్పాను కదా, ఇండైరెక్ట్గా అది మనం తీసుకున్న గ్లూకోజ్ ఫ్యాటీ యాసిడ్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఈజ్ ఆల్సో రిలీజ్ డ్యూరింగ్ ద అబౌవ్ catabolic reactions. It is therefore evident that O2 has to be continuously provided to the cells and CO2 produced by the cells has to be released out. సో మన బాడీలో ప్రొడ్యూస్ అయిన CO2 బయటికి వెళ్ళిపోవాలి అండ్ ఆక్సిజన్ అనేది కంటిన్యూస్గా మన సెల్స్కి అవసరం. సో దాని తర్వాత దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2 ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ విత్ CO2 ప్రొడ్యూస్ బై ద సెల్స్ ఈస్ కాల్డ్ బ్రీతింగ్. సో కామన్లీ నౌన్ యాజ్ రెస్పిరేషన్. సో ఈ ప్రాసెస్ని కంటిన్యూస్గా అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ మన బాడీలోకి రావడం, మన బాడీలో ప్రొడ్యూస్ అయిన CO2 అనేది బయటికి వెళ్ళే ప్రాసెస్ని మనం బ్రీతింగ్ అంటాం. సో దాన్ని కామన్గా రెస్పిరేషన్ అంటాం. సో ఇండైరెక్ట్గా ఆక్సిజన్ ఏం చేస్తుందంటే బ్రేక్ డౌన్ చేస్తుంది. దీన్ని గ్లూకోజ్ని అమైనో యాసిడ్స్ మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి అది ఏటీపీ కింద ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పారు, ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్, యూ కెన్ ఫీల్ ద చెస్ట్ మూవింగ్ అప్ అండ్ డౌన్, యూ నో దట్ ఈస్ డ్యూ టు బ్రీతింగ్. సో హౌ డూ యూ బ్రీత్? ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ద మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్. సో ఇప్పుడు మనం ఎలా బ్రీత్ చేస్తాము, మనకి బ్రీతింగ్కి ఏమేమి ఆర్గన్స్ ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు రెస్పిరేటరీ ఆర్గన్స్. సో రెస్పిరేటరీ ఆర్గన్స్ అంటే ఏంటి? సో రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయి? సో లైక్ హ్యూమన్స్కి అయితే కొన్ని రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి, లైక్ యానిమల్స్కి వేరే ఉంటాయి. సో అవన్నీ మనకి ఎన్సీఆర్టీలో ఉన్నాయన్నీ తెలుసుకోవాలి. సో అవి దాని మీద బిట్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు వాడు, మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ వ్యారీ అమాంగ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ డిపెండింగ్ మెయిన్లీ ఆన్ దర్ హ్యాబిటేట్స్. సో మెయిన్లీ ఆన్ దర్ హ్యాబిటేట్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సో దేని మీద డిపెండ్ అయి ఉన్నదంటే మనం డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని మనం ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం కదా, లైక్ ఫైలమ్స్ ఉంటాయి, పొరిఫెరా, నిడేరియా, సిలెంటరీటా, ప్లాటిహెల్మింథస్. అలా మనం ఎలా డివైడ్ చేసాం దాని యొక్క హ్యాబిటేట్ బట్టి అండ్ దాని యొక్క లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బట్టి, అంటే అది టిష్యూ లెవెలా, సెల్యులర్ లెవెల్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ లెవెల్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. సో అలా మనం ఎలా అయితే డివైడ్ చేసామో దాన్ని బట్టి మనకి ఆర్గన్స్ అనేవి, మనకి రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి లోయర్ ఇన్వెర్టిబ్రేట్స్ లైక్ స్పాంజెస్ అంటే పొరిఫెరా, సిలెంటరీటా, ఫ్లాట్వర్మ్స్ అంటే ప్లాటిహెల్మింథస్. అవి ఎలా ఆక్సిజన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయంటే అవి ఎక్స్చేంజ్ ఆక్సిజన్ విత్ CO2 బై సింపుల్ డిఫ్యూషన్. సో సింపుల్ డిఫ్యూషన్ ద్వారా అవి ఎంటైర్ బాడీ సర్ఫేస్ ద్వారా అది సింపుల్ డిఫ్యూషన్ ద్వారా అవి రెస్పిరేషన్ అనేది తీసుకుంటాయి. సో దాని తర్వాత ఎర్త్వార్మ్స్. సో ఎర్త్వార్మ్స్కి వచ్చేసరికి ఏం చేస్తాయంటే ఎర్త్వార్మ్స్ చూస్తే మాయిస్ట్ క్యూటికల్ని యూజ్ చేసుకుంటాయి. దాని తర్వాత ఇన్సెక్ట్స్. సో ఎర్త్వార్మ్కి వచ్చేసరికి ఏంటి, ఎర్త్వార్మ్ ఇస్ అన్ ఎనిలిడా. సో ఎర్త్వార్మ్ ఎనిలిడా కదా. సో దాని తర్వాత ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్కి వచ్చేసరికి ఇన్సెక్ట్స్ ఏంటి, ఆర్థ్రోపోడా. సో ఆర్థ్రోపోడా. సో ఇన్సెక్ట్స్కి ఏముంటుంది, నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి, దాన్ని ట్రాకియల్ ట్యూబ్స్ అంటాం. సో నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్ ఆర్ కాల్డ్ ట్రాకియల్ ట్యూబ్స్ టు ట్రాన్స్పోర్ట్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ విత్ ఇన్ ద బాడీ. దాని తర్వాత స్పెషల్ వాస్కులరైజ్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. సో ఆ స్పెషల్ వాస్కులరైజ్ స్ట్రక్చర్స్ ఏంటి, గిల్స్. సో గిల్స్ అనేవి మనం గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చేసుకున్న దాన్ని ఏమంటామంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం. సో బ్రాంకియల్ రెస్పిరేషన్ యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్కాస్, వెరాజ్ యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్. సో గిల్స్ అనేది
గిల్స్ని ఏమేమి ఆర్గానిజమ్స్ యూజ్ చేసుకుంటాయి అంటే ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ ఒకటి యూజ్ చేసుకుంటే, అలాగే హాంఫిబియన్స్ అంటే ఫ్రాక్స్ కూడా గిల్ బ్రాంకియల్ రెస్పిరేషన్ ద్వారా అది రెస్పిరేషన్ తీసుకుంటే, దాని తర్వాత ములస్కాస్ ఎలా తీసుకుంటే దానికి స్పెషల్గా వాస్కులరైజ్ బ్యాగ్స్ ఉంటాయి, దాన్ని లంగ్స్ అంటాము. సో లంగ్స్ ద్వారా తీసుకునే రెస్పిరేషన్ మనం పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. సో పల్మనరీ రెస్పిరేషన్ ఇంకా ఎవరెవరు తీసుకుంటారంటే టెరెస్ట్రియల్ ఫార్మ్స్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంటే ల్యాండ్ మీద ఉన్న యానిమల్స్, టెరెస్ట్రియల్ యానిమల్స్ ఏమైతే ఉంటాయో అవి లంగ్స్ ద్వారా తీసుకుంటే, ఇంకా లంగ్స్ ద్వారా ఇంకొక యానిమల్ ఏంటంటే మొలస్కాస్ ఒకటి. దాని తర్వాత గిల్స్ ద్వారా తీసుకునే యానిమల్స్ అంటే ఒకటి ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ అండ్ ఇంకొకటి ఫ్రాగ్స్ తీసుకుంటాయి. సో దాని తర్వాత నెక్స్ట్ అమాంగ్ వెర్టిబ్రేట్స్ తీసుకుంటే, సో వెర్టిబ్రేట్స్కి వచ్చరికి ఫిషెస్ యూజ్ చేసుకుంటే గిల్స్ని, ఇంకా ఏమేమి యూజ్ చేసుకుంటే గిల్స్ని, ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ ఒకటి గిల్స్ని యూజ్ చేసుకుంటే, ఇంకా యాంఫిబియన్స్ కూడా ఒకటి గిల్స్ని యూజ్ చేసుకుంటే. సో గిల్స్ ద్వారా యూజ్ చేసుకునేది ఏంటి, బ్రాంకియల్ రెస్పిరేషన్. ఓకే, సో దాని తర్వాత వెరాజ్ ఫిష్ యూజ్ గిల్స్, వెరాజ్ యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్ రెస్పిరేట్ త్రూ లంగ్స్. సో ఎందుకు ఇవన్నీ లంగ్స్ తీసుకుంటాయి అంటే ఇవన్నీ టెరెస్ట్రియల్ ఫార్మ్స్ కాబట్టి అవన్నీ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటాయి. దాని తర్వాత యాంఫిబియన్స్ లైక్ ఫ్రాక్స్ ఎలా తీసుకుంటాయి అంటే, సో ఫ్రాక్ అనేది మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే అంటే స్కిన్, అది మాయిస్ట్ స్కిన్ ద్వారా తీసుకుంటుంది. ఒకటి లంగ్స్ ద్వారా తీసుకుంటుంది అంటే పల్మనరీ రెస్పిరేషన్ ఒకటి తీసుకుంటుంది. సో ఇంకొకటి గిల్స్ ద్వారా తీసుకుంటుంది అంటే బ్రాంకియల్ రెస్పిరేషన్. సో 3 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ తీసుకుంటుంది యాంఫిబియన్స్. ఓకే, సో యాంఫిబియన్స్లో ఏంటి అలా తీసుకుంటుంది అంటే ఫ్రాక్స్ అనేవి అన్ని రెస్పిరేషన్స్. సో 3 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ద్వారా అవి రెస్పిరేషన్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చరికి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో అసలు ఏంటి, మన ఆర్గన్స్, మన హ్యూమన్స్కి ఏమేమి ఆర్గన్స్ ఉన్నాయి, అసలు ఎయిర్ అనేది బయట అట్మాస్ఫియరిక్ ఎయిర్ నుంచి లోపలికి బాడీలోకి ఎలా వెళ్తుంది, మనం ఎలా బ్రీత్ చేసుకుంటున్నాం అంటే, సో ఫస్ట్ అసలు పార్ట్స్ అంటే చూద్దాం. సో ఫస్ట్ వచ్చరికి వీ హ్యావ్ ఏ పేర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి. సో మన అప్పర్ లిప్ పైన ఉన్నది ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అంటారు దాన్ని. సో ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అంటాం. సో అది అబౌవ్ ద అప్పర్ లిప్స్ ఉంటాయి. సో ఇది ఎక్కడికి ఓపెన్ అవుతుందంటే ఇట్ లీడ్స్ టు నాసల్ ఛాంబర్కి ఓపెన్ అవుతుంది. సో నాసల్ ఛాంబర్ తర్వాత నాసల్ ప్యాసేజ్కి వెళ్తుంది. దాని తర్వాత నాసల్ ఛాంబర్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, ఫ్యారింగ్స్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఫ్యారింగ్స్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యారింగ్స్ అనేది కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. సో మనకి ఫుడ్ అండ్ ఎయిర్కి రెండాటికి ఒక కామన్ ప్యాసేజ్ ఉంటుంది, అది ఫ్యారింగ్స్. తర్వాత సో ఫ్యారింగ్స్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ పార్ట్ ఏంటంటే లారింగ్స్. సో లారింగ్స్ మనం సౌండ్ బాక్స్ అంటాం, ఎందుకంటే సో ఇక్కడ చూడండి, ద ఫ్యారింగ్స్ ఓపెన్స్ టు ద లారింగ్స్ రీజన్ ఇన్ టు ద ట్రాకియా. సో ఎక్కడికి వెళ్తుంది, లారింగ్స్ తర్వాత ట్రాకియాకి వెళ్తుంది. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు లారింగ్స్ ఏంటంటే ఒక కార్టిలేజినస్ బాక్స్ అనమాట. సో ఆ కార్టిలేజినస్ బాక్స్ వల్ల ఏంటంటే సౌండ్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో దానివల్ల మనం లారింగ్స్ని సౌండ్ బాక్స్ అంటాం. ఓకే, తర్వాత సో డ్యూరింగ్ స్వలోయింగ్, సో మనం స్వలోయింగ్ చేసుకున్నప్పుడు గ్లోటిస్ అంటే మన ట్రాకియా ఉంది కదా, సో అది దాన్ని ఏది కవర్ చేస్తుందంటే ఒక థిన్ ఎలాస్టిక్ ఫ్లాప్ కాల్ ఎపిగ్లోటిస్ అని ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే మన ఫుడ్ లారింగ్స్లోకి వెళ్ళిపోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే అది ఎపిగ్లోటిస్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎపిగ్లోటిస్ అంటే థిన్ ఎలాస్టిక్ కార్టిలేజినస్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి థిన్ ఎలాస్టిక్ కార్టిలేజినస్ అవ్వచ్చు, ఒకటి థిక్ ఎలాస్టిక్ కార్టిలేజినస్ ఇస్తారు, ఒకటి థిన్ ఎలాస్టిక్ ఫైబ్రస్ ఇస్తారు, ఒకటి థిక్ ఎలాస్టిక్ ఫైబ్రస్ ఇస్తారు. సో ఆ 4 మనం ఒకటి పిక్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే థిన్ ఎలాస్టిక్ కార్టిలేజినస్ ఫ్లాప్ కాల్ ఎపిగ్లోటిస్ టు ప్రివెంట్ ద ఎంట్రీ ఫుడ్ ఇన్ టు ద లారింగ్స్లోకి ఫుడ్ వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది. సో దాని తర్వాత ట్రాకీ అనేది ఏంటంటే ఒక స్ట్రైట్ ట్యూబ్లా ఉంటుంది. సో ట్రాకీ ఈజ్ స్ట్రైట్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ అప్ ద, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్స్టెండింగ్ అవుతుంది, మిడ్ థొరాసిక్ క్యావిటీ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. సో మిడ్ థొరాసిక్ క్యావిటీ విచ్ డివైడ్స్ ద లెవెల్ ఆఫ్ 5th థొరాసిక్ వెర్టిబ్రే ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకి. అంటే మిడ్ థొరాసిక్ క్యావిటీ నుంచి 5th థొరాసిక్ వెర్టిబ్రేకి అలా ఎక్స్టెండ్ అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంకి కానీ ఫామ్. అంటే ట్రాకియా తర్వాత ఏంటి వచ్చే ఆర్గన్, బ్రాంకి. సో ఆ బ్రాంకి నుంచి తర్వాత బ్రాంకి తర్వాత ఏంటి ఆర్గన్. సో బ్రాంకి అండర్గోస్ రిపీటెడ్ డివిజన్స్ జరిగి ప్రైమరీ బ్రాంకి, సెకండరీ బ్రాంకి, టెరిషియరీ బ్రాంకి అలా డివైడ్ అవుతుంది. సో ఆ బ్రాంకి మళ్ళీ బ్రాంకియోల్స్ కింద డివైడ్ అవుతుంది. సో అలా చూడండి,
Each bronchi undergoes separate division to form secondary and tertiary bronchi and bronchioles ending up in వెరీ థిన్ టెర్మినల్ బ్రాంక్యూల్స్ వరకు డివైడ్ అయిన తర్వాత సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ట్రాకియా ప్రైమరీ సెకండరీ టెరిషియరీ బ్రాంకీ అండ్ ఇనిషియల్ బ్రాంక్యూల్స్ ఆర్ సపోర్టెడ్ బై ఇన్కంప్లీట్ కార్టిలేజినియస్ రింగ్స్. సో అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఇన్కంప్లీట్ కార్టిలేజినియస్ రింగ్స్ అంటే చూడండి, ఏది ఇన్కంప్లీట్ కార్టిలేజినియస్ అంటే ఒకటి ఫస్ట్ ట్రాకియా నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రాకియా ప్రైమరీ సెకండరీ అండ్ టెరిషియరీ బ్రాంకీ అండ్ ఇనిషియల్ బ్రాంక్యూల్స్, ఓన్లీ ఇనిషియల్ బ్రాంక్యూల్స్ అవన్నీ ఇన్కంప్లీట్ కార్టిలేజినియస్ రింగ్స్. అది మనకు ఖచ్చితంగా పెట్టిస్తారు. దాని తర్వాత ఈచ్ బ్రాంకిల్స్ ఇస్ సపోర్టెడ్ బై ఇన్కంప్లీట్ ఈచ్ టెర్మినల్ బ్రాంకీ గివ్స్ రైజ్ టు నెంబర్ ఆఫ్ వెరీ థిన్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈచ్ టెర్మినల్ బ్రాంకీ నుంచి ఏం ఫామ్ అవుతుంది, ఈచ్ గివ్స్ రైజ్ టు నెంబర్ ఆఫ్ వెరీ థిన్ ఇర్రెగ్యులర్ వాల్డ్ అండ్ వాస్కులరైజ్డ్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఆల్వోలే అంటాం. ఓకే, సో ఆల్వోలే ఎక్కడి నుంచి వస్తే టెర్మినల్ బ్రాంక్యూల్స్ నుంచి వెరీ థిన్ ఇర్రెగ్యులర్ వాల్డ్ వాస్కులరైజ్డ్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఆల్వోలే ఈజ్ ఏ వాస్కులరైజ్డ్, బాగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఆల్వోలే అంటారు. సో దాని తర్వాత ద బ్రాంచింగ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంకీ ఏదైతే ఉంది, సో ఫస్ట్ బ్రాంకీ బ్రాంక్యూల్స్ అండ్ ఆల్వోలే అవి మూడు కంప్రైజెస్ ద లంగ్స్. సో ఇందాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టి, ఏది ఇన్కంప్లీట్ కార్టిలేజినియస్ రింగ్స్ అంటే ట్రాకియా నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రాకియా ప్రైమరీ సెకండరీ టెరిషియరీ బ్రాంకీ అండ్ ఇనిషియల్ బ్రాంకల్స్ అవి మూడు ఇన్కంప్లీట్ కార్టిలేజినియస్ రింగ్స్. సో దాని తర్వాత ఏవి కంప్రైజెస్ లంగ్స్ని ఏమి కంప్రైజ్ చేస్తాయి అంటే బ్రాంకీ బ్రాంకియల్స్ అండ్ ఆల్వోలే అవి మూడు కంప్రైజెస్ ద లంగ్స్. సో అది బాగా గుర్తుపెట్టు. దాని తర్వాత వీ హ్యావ్, సో ఇప్పుడు మనకి లంగ్స్ గురించి చెప్పాడు, వీ హ్యావ్ 2 లంగ్స్ ఉంటాయి తెలుసు. సో విచ్ ఆర్ కవర్డ్ బై డబల్ లేయర్డ్ ప్లూరా మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటాయి. సో ఇలా ప్లూరా మెంబ్రెయిన్ ఉన్నప్పుడు ఈ మధ్యలో ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇట్ రెడ్యూసెస్. సో ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తుంది. ఎక్కడ లంగ్ సర్ఫేస్ దగ్గర ఉన్న ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తుంది. సో దాని తర్వాత ఇంకా అవుటర్ ప్లూరల్ మెంబ్రెయిన్ ఈజ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ థొరాసిక్ మెంబ్రెయిన్తో క్లోజ్ కాంటాక్ట్ ఉంటుంది. అండ్ ఇన్నర్ ప్లూరల్ మెంబ్రెయిన్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ లంగ్ సర్ఫేస్తో కాంటాక్ట్ అయి ఉంటుంది. సో దాని తర్వాత ఒకసారి పార్ట్స్ కూడా చూసండి, ఏమేమి పార్ట్స్. ఇది ఎపిగ్లోటిస్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, కట్రిన్ ఆఫ్ ఇవి రిబ్స్. సో లంగ్స్, ఇక్కడ మధ్యలో హార్ట్ ఉంటుంది అండ్ ప్లూరల్ మెంబ్రెయిన్స్, ఆల్వోలే, ప్లూరల్ ఫ్లూయిడ్ అండ్ బ్రాంకియల్. సో ఇవన్నీ మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, సో దానికోసం. సో నెక్స్ట్ వచ్చరికి చెప్తాం కదా అవుటర్ మెంబ్రెయిన్ ఏంటి, ఇన్నర్ మెంబ్రెయిన్ దేనికి కనెక్ట్ అయ్యి దేనికి కాంటాక్ట్ అయి ఉంటుంది అన్నీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు అసలు ఏంటి కండక్టింగ్ పార్ట్స్ అంటే ఏంటి, ఎక్స్చేంజింగ్ పార్ట్స్ అంటే ఏంటి, అవి వస్తాయి చూడండి. సో ద పార్ట్స్ స్టార్ట్ విత్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. సో ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి అప్ టు ద టెర్మినల్ బ్రాంకిల్స్ వరకు మనం కండక్టింగ్ పార్ట్ అంటాం. సో ఏది ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి ఆల్వోలే ముందు వరకు అంటే టెర్మినల్ బ్రాంకిల్స్ వరకు మనం కండక్టింగ్ పార్ట్ అంటాం. సో దాని తర్వాత ఆల్వోలే అండ్ ద డక్ట్స్ ఫార్మ్ ద రెస్పిరేటరీ ఆర్ ఎక్స్చేంజింగ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో ఏంటి ఆల్వోలే అండ్ డక్ట్స్కి వచ్చేసరికి అది ఎక్స్చేంజింగ్ పార్ట్. ఎందుకు ఎక్స్చేంజింగ్ పార్ట్ అంటామంటే మేజర్గా డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అనేవి అక్కడే జరుగుతాయి కాబట్టి అది ఎక్స్చేంజింగ్ పార్ట్ అంటాం. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ ఎందుకు అలా ఇస్తారని ఇక్కడ చెప్తారు చూడండి. ద కండక్టింగ్ పార్ట్ ట్రాన్స్పోర్ట్స్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్ టు ద alveoli, clears it from foreign particles, humidifies and also bring the air to body temperature. సో మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ నుంచి మన బాడీ టెంపరేచర్కి వచ్చినప్పుడు ఎయిర్ అనేది అవుట్ సైడ్ నుంచి మన బాడీకి వచ్చినప్పుడు టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో అవన్నీ ఏది మెయింటైన్ చేస్తుంది అంటే కండక్టింగ్ పార్ట్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో అవి ఫారెన్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తాయి అండ్ హ్యూమిడిఫైస్ చేస్తాయి అండ్ ఆల్సో ఎయిర్ని బాడీ టెంపరేచర్కి తీసుకొస్తాయి. సో దానికి ఏమేం పార్ట్స్ని అంటాం మనం కండక్టింగ్ పార్ట్స్ అని చెప్పండి. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి టెర్మినల్ బ్రాంకిల్స్ వరకు మన కండక్టింగ్ పార్ట్స్ అంటాం. దాని తర్వాత ఎక్స్చేంజింగ్ పార్ట్ ఏంటి, ఓన్లీ ఆల్వోలే ఇంకా దాని యొక్క డక్ట్స్ ఎక్స్చేంజింగ్ పార్ట్ అంటాం. సో నెక్స్ట్ ఎక్స్చేంజింగ్ పార్ట్ ఇస్ ద సైట్ ఆఫ్ యాక్చువల్ డిఫ్యూజన్ ఆఫ్ O2 and CO2 బిట్వీన్ బ్లడ్ అండ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్. అక్కడ బ్లడ్కి అట్మాస్ఫిరిక్ ఎయిర్కి అక్కడ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది కాబట్టి అది ఎక్స్చేంజింగ్ పార్ట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజింగ్ పార్ట్కి ఇంకొక పేరు ఏంటంటే రెస్పిరేటరీ పార్ట్ అని కూడా అంటాం. సో దాని తర్వాత ఇక్కడ మనకి లంగ్స్ యొక్క
లొకేషన్ ఇచ్చారు. సో లంగ్స్ అనేవి ఎక్కడ ఉంటుందంటే థొరాసిక్ ఛాంబర్లో ఉంటుంది, విచ్ ఇస్ ఎనాటమికల్లీ ఎయిర్ టైట్ ఛాంబర్ అనమాట. దాని తర్వాత థొరాసిక్ ఛాంబర్కి డోర్సల్గా ఏముంది, లాటరల్గా ఏముంది, వెంట్రల్గా ఏముంది, అండ్ లోయర్ దగ్గర ఏమున్నాయి, సో అవి మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఖచ్చితంగా ఇస్తారు. సో మనకి చూడండి, ఫస్ట్ డోర్సల్గా ఏముందంటే వెర్టిబ్రల్ కాలం ఉంది డోర్సల్గా. సో వెంట్రల్గా, డోర్సల్ అంటే వెనకాల ఏముందంటే వెర్టిబ్రల్ కాలం, అండ్ వెంట్రల్గా స్టెర్నమ్ ఉంటుంది, అండ్ లాటరల్ కంటే సైడ్కి రిప్స్ ఉంటాయి, అండ్ లోయర్కి వచ్చేసరికి డోమ్ షేప్ డయాఫ్రాగమ్ ఉంటుంది. సో డయాఫ్రామ్ ఈజ్ ఏ డోమ్ షేప్, తెలుసు కదా. దాని తర్వాత anatomical setup of lungs in thoracic is such that any change in the volume of the thoracic cavity will be reflected in the lung pulmonary cavity. Such an arrangement is essential for breathing as you cannot directly alter pulmonary volume. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఎప్పుడైతే సో థొరాసిక్ ఛాంబర్కి పల్మనరీ క్యావిటీకి కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే థొరాసిక్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా పల్మనరీ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద థొరాసిక్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద లంగ్ పల్మనరీ క్యావిటీ. సో థొరాసిక్ క్యావిటీలో ఎప్పుడైనా చేంజ్ జరిగినప్పుడు పల్మనరీ క్యావిటీలో ఖచ్చితంగా చేంజ్ జరుగుతుంది. అలాగే సో ఆ అరేంజ్మెంట్ సో అది ఎందుకంటే మన బ్రీతింగ్కి అది అవసరం ఖచ్చితంగా. దాని తర్వాత మనం డైరెక్ట్గా పల్మనరీ వాల్యూమ్ని చేంజ్ చేయాలనుకుంటే అది అవ్వదు. ఓన్లీ ఎప్పుడైతే థొరాసిక్ వాల్యూమ్ చేంజ్ అవుతుందో అప్పుడే పల్మనరీ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని తర్వాత అసలు రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి. సో బ్రీతింగ్ ఆర్ పల్మనరీ వెంటిలేషన్ బై విచ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఈస్ డ్రాన్ ఇన్ అండ్ CO2 ఛాంబర్ ఎయిర్ ఈస్ రిలీజ్. మనకు తెలుసు కదా, ఫస్ట్ ప్రాసెస్ మన అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వస్తుంది, అండ్ మన బాడీలో ప్రొడ్యూస్ అయిన CO2 అనేది బయటకు వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ ప్రాసెస్. దాని తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ అంటే O2 అండ్ CO2 డిఫ్యూజన్ ఎక్కడ జరుగుతుందంటే ఆల్వియోలరీ మెంబ్రేన్ దగ్గర జరుగుతుంది. సో ఆల్వియోలరీ మెంబ్రేన్ దగ్గర డిఫ్యూజన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఎక్స్చేంజింగ్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్ అంటాం. ఓకే. సో దాని తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ బై బ్లడ్. ఫస్ట్ డిఫ్యూజన్ జరుగుతుంది, అదే ఫస్ట్ బ్రీతింగ్ జరుగుతుంది, తర్వాత డిఫ్యూజన్ జరుగుతుంది. డిఫ్యూజన్ తర్వాత ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, ఏంటి బ్లడ్ దగ్గరికి గ్యాస్ అనేవి వెళ్తాయి. దాని తర్వాత డిఫ్యూజన్ ఆఫ్ O2 అండ్ CO2 బిట్వీన్ బ్లడ్కి టిష్యూస్కి మధ్యలో CO2 అండ్ O2 అనేది డిఫ్యూజన్ జరుగుతుంది. సెకండ్ ఏమో ఆల్వియోలరీ మెంబ్రేన్స్లో జరుగుతుంది. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాస్ బై బ్లడ్ జరుగుతుంది. దాని తర్వాత టిష్యూస్ దగ్గర డిఫ్యూజన్ జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్ ఫైనల్ ఏంటంటే యూటిలైజేషన్ ఆఫ్ ద O2 by the cells for catabolic reactions and resultant release of the CO2. సో అది లాస్ట్ పాయింట్. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.